హైదరాబాద్ జనం సొంత ఊళ్ల బాట పట్టారు. సంక్రాంతి సందర్భంగా పల్లెకు పయనమవుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వాహనాల రద్దీ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం అక్కడ రద్దీ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. టోల్ ప్లాజాల వద్ద ఇప్పటికే అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఏంటి సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతం? రైట్ చందు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 4 టోల్ ప్లాజాల వద్ద అయితే వాహనాల రద్దీ భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. సంక్రాంతి సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే పట్టణ వాసులు ఎవరైతే ఉంటారో ఒకసారిగా నిన్న సాయంత్రం బయలుదేరడంతో అయితే టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాల రద్దీ అయితే జామ్ కావడం చూస్తున్నాము. మనం విజువల్స్ తో చూసుకోవచ్చు. మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా కొర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. కొర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద భారీగా నిన్న సాయంత్రం నుండి ఈ రోజు ఉదయం వరకు దాదాపుగా 30 నుండి 35 వేల వెహికల్లు వెళ్ళాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ రోజు మార్నింగ్ ఏదైతే ఉంటుందో నిన్నటి నుండి వచ్చిన వెహికల్ ఒక ఎత్తు, ఈ రోజు వచ్చే వెహికల్ ఇంకో ఎత్తు అన్నట్టు. సో ఈ రోజు బాగా వాహనాల రద్దీ బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఉదయం నుండి ఇప్పటి వరకు దాదాపు 18 నుండి 19 వేల వెహికల్ ఈ టోల్ ప్లాజా దాటి వెళ్ళాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే వాహనాలు ఏవైతే ఉంటాయో ఈ వాహనాలు ఈ కొర్లపాడ్ టోల్ ప్లాజా కాడికి రావడానికి దాదాపుగా 5 నుండి 6 గంటల సమయం పడుతుందని వాహనదారులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. చౌటుప్పల్ టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో చౌటుప్పల్ అలాగే చిట్యాల్లో రోడ్డు మరమ్మతుల పనులు జరగడం వల్ల వాహనాలు నెమ్మదిగా వస్తున్నాయని చెప్పేసి వాహనదారులు చెప్తున్నారు. అంటే దాదాపుగా ఒక 2 నుండి 3 గంటల అదనపు సమయం పడుతుందని వాహనదారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటువైపు చూస్తే నేషనల్ హైవే ఆఫీసర్స్ కావచ్చు, అలాగే టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు, వాళ్ళు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి గమ్యస్థానానికి చేరుకునేలాగా అన్ని ఏర్పాట్లు చేసినామని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. అలాగే మహిళలు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, వాళ్ళకి ఉచిత మంచినీరు అలాగే ఉచిత టాయిలెట్లను కూడా ఏర్పాటు చేశాము. అలాగే ఎక్స్ట్రా బూతులను కూడా ఏర్పాటు చేశాము. ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళని టోల్ దాటించేలాగా ప్రయత్నం చేస్తున్నామని టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. ఈ టోల్ ప్లాజా ఫాస్టాగ్ స్కాన్స్ ఏవైతే ఉంటాయో ఒకవేళ స్కాన్ కాకపోతే అదనపు ఫాస్టాగ్ స్టిక్స్ తో కూడా వాళ్ళు స్కాన్ చేసి వాహనాన్ని వెంటనే టోల్ ప్లాజా దాటించేలాగా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపుగా నిన్న నుండి ఈ రోజు ఉదయం వరకు దాదాపుగా 35 నుండి 40 వేల వెహికల్ వెళ్ళాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది అంచనా చెప్తున్నారు. అలాగే ఈ రోజు ఉదయం 9 గంటల నుండి ఇప్పుడు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వరకు దాదాపు 18 నుండి 19 వేల వెహికల్ వెళ్ళాయని చెప్తున్నారు. నిన్నటి కంటే ఈ రోజు ఇంకా అదనపుగా వెహికల్ వెళ్తున్నాయని చెప్పొస్తున్నారు. అంటే ఈ రోజు దాదాపు 50 నుండి 60 వేల వెహికల్ ఈ టోల్ ప్లాజాలు క్రాస్ చేసి ఆంధ్ర ప్రాంతానికి వెళ్తాయని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఈ కొర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు వైద్యాధికారులు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, అలాగే పోలీస్ సిబ్బంది కావచ్చు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ స్పెషల్ గా వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడే ఉండి చూసుకోవాలని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అలాగే కొద్దిసేపటి క్రితమే ప్రైమ్ 9 తో సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహులు కూడా మాట్లాడాడు. అలాగే ఖమ్మం బైపాస్ ఏదైతే ఉంటుందో ఖమ్మం బైపాస్ లో కె నరసింహులు వచ్చి విజిట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎస్పీ ప్రత్యేకంగా చెప్పారంటే వాహనదారులు ఎలాంటి ఇబ్బంది పడకూడదు, అంటే వాహనాల్ని సైడ్ కే తీసుకొని పార్క్ చేసుకోవాలి, రోడ్డు మీద ఎక్కడ కూడా ఆపుకొని ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఒకవేళ యాక్సిడెంట్ లో పాలయ్యేతారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎలాంటి ఇబ్బంది కలగకుండా తమ సొంత గ్రామాలకు ఎంత సంతోషంగా పండగ చేసుకుందామని వెళ్తున్నారో అంతో సంతోషంగా వాళ్ళ గ్రామాలకు వెళ్ళాలి, అంతే నెమ్మదిగా వెళ్ళాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ రోజు ఉదయం నుండి రద్దీ అయితే నిన్నటి కంటే ఎక్కువ వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ పంతని టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో పంతని టోల్ ప్లాజాలో ఎక్స్ట్రా కూడా ఏర్పాటు చేస్తారు. శంకర్, డైవర్షన్స్ కి సంబంధించి అంటే వివిధ ప్రాంతాలకు వెళ్లేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో పండగకి, సో డైవర్షన్స్ విషయంలో కూడా ఈసారి జాగ్రత్తలు తీసుకున్నారని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. అటు ఏపీ ప్రభుత్వం కూడా వచ్చే వాహనదారులకు ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నా ఉంటున్నారు. ఆ ఫాస్టాగ్ విషయంలో కూడా ఈసారి శాటిలైట్ వ్యవస్థను కూడా వినియోగిస్తున్నట్లు చెప్తున్నారు. డ్రోన్ వ్యవస్థను కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి చూస్తున్నాం అని చెప్తున్నారు. వాటి విషయానికి వస్తే ఎలా ఉంది సిచ్యువేషన్? రైట్ చందు, అయితే అటు ఏపీ ప్రభుత్వం కావచ్చు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా
తమ సొంత గ్రామాలకు వాళ్ళు పండుగ జరుపుకోవడానికి సంతోషంగా వెళ్ళాలని చెప్పేసి రెండు ప్రభుత్వాలు అనుకున్నప్పటికీ అయితే మొన్న ఏదైతే ఉంటుందో ఇప్పటికే యాదాద్రి జిల్లా కలెక్టర్ కావచ్చు, నల్గొండ జిల్లా కలెక్టర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ పలుమార్లు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. వాహనాల్ని డైవర్షన్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. అంటే హైదరాబాద్ నుండి వెళ్ళిన వాహనాలు ఏవైతే ఉంటాయో వాటిని వయా అద్దంకి, నెల్లూరు అలా వెళ్ళే రూట్ ఒకటి చేశారు. అలాగే నకరికల్ రాగానే వయా తిప్పర్తి వయా తిరుమలగిరి, సూర్యాపేట అలా ఖమ్మం వెళ్ళేలాగా చేశారు. అలాగే సూర్యాపేట రాగానే వయా ఖమ్మం, అలాగే రాజమండ్రి, వైజాగ్ వెళ్ళేలాగా ప్రయత్నం చేశారు. అవి చేశారు కానీ అవి సాధ్యం కాలేకపోయాయి. అంటే రోడ్డు మీద వచ్చే ప్రతి వెహికల్, హైదరాబాద్ నుండి వచ్చిన ప్రతి వెహికల్ ఆపి ఆ వెహికల్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళాలని తెలుసుకునే అంత టైం లేకుంటుంది. అంటే వాహనాలు ఒకదాని వెనుక ఇంకోటి రావడం వల్ల ఇన్ని వాహనాల్ని ఆపి ఏ రోడ్డుకి వెళ్ళాలి అని డైవర్షన్ చేయలేకపోయారు పోలీస్ సిబ్బంది. అయితే పోలీస్ సిబ్బంది మాత్రం ప్రతి డైవర్షన్ కాడ ఒక చెక్ పోస్ట్ లాగా ఒక హెల్త్ డిస్క్ అంటే సమాచార డిస్క్ ని ఏర్పాటు చేశారు. సమాచార డిస్క్ ని ఏర్పాటు చేసి కొన్ని వాహనాల్ని దారి మళ్లించే ప్రయత్నం చేశారు. అంటే ఈ రూట్ నుండి పోతే మీరు మీ గమ్యస్థానానికి తొందరగా చేరుకోవచ్చు, ట్రాఫిక్ ఉండదు అని చెప్పేసి కొన్ని వాహనాల్ని దారి మళ్లింపు చేసి ట్రాఫిక్ జామ్ లేకుండా చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ కొద్దిసేపటి క్రితమే సూర్యాపేట ఖమ్మం బైపాస్ ఏదైతే ఉంటుందో ఖమ్మం బైపాస్ లో విజిట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఫాస్టాగ్ ఏదైతే ఉంటుందో ఫాస్టాగ్ టోల్ ప్లాజాల దగ్గరకు వచ్చిన తర్వాత వాహనదారులు వాటిని రీఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది. అలా రీఛార్జ్ చేసుకున్న వాహనాలు దాదాపుగా 10 నుండి 15 నిమిషాల టైం పడుతుంది. ఇది గమనించక వాహనదారులు టోల్ ప్లాజాలోకి రాగానే ఆ టోల్ ప్లాజా స్కాన్ కాక కొద్దిగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా టోల్ ప్లాజా సిబ్బంది వాహనం టోల్ ప్లాజాలోకి రాకముందుకే 10 నుండి 15 నిమిషాల ముందే రీఛార్జ్ చేసుకోవాలని టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. ఈ స్కాన్ కాకపోవడంతో అయితే ఏదైతే ఉంటుందో ఫాస్టాగ్ స్టిక్స్ ను కూడా వినియోగిస్తున్నారు టోల్ ప్లాజా సిబ్బంది. చంద్రు, రైట్ శంకర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.